హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైతా స్టాక్స్. ఈ వారం టాలీవుడ్లో కొన్ని అప్డేట్స్ మామూలుగా లేవు. ఒక స్టార్ హీరో 7 years తర్వాత డీపీ మార్చారు. ఒక డైరెక్టర్ని ఏకంగా న్యూ ఏజ్ త్రివిక్రమ్ అని కంపేర్ చేయడం స్టార్ట్ అయ్యింది. మరో సినిమా ట్రైలర్ చూసి రవితేజని ఇలాంటి రోల్లో ఎప్పుడు చూడలేదంటున్నారు. అటు థియేటర్స్ ఫ్యూచర్పై నెట్ఫ్లిక్స్ సీఈఓ చేసిన కామెంట్స్కి బాక్స్ ఆఫీస్ మాత్రం గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది. ఇంకా కొన్ని మూవీ బిజినెస్, రిలీజ్ డేట్స్, సోషల్ మీడియా డిస్కషన్స్ అన్నీ కలిపి ఈ వారం టాలీవుడ్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి. అందుకే ఈ వీడియోలో ఈ వారం జరిగిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్డేట్స్ ఏంటనేది మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి, లాస్ట్ అప్డేట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్ స్టార్ట్ ది వీడియో. ముందుగా అశోక్ గల్లా వీసా వింటారా సరదాగా. ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ టీజర్ సాంగ్తో మంచి బస్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సెకండ్ టీజర్ కూడా వచ్చేసింది. అయితే ఈసారి టీజర్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మొత్తం స్టోరీని హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూపిస్తూ అమెరికాలో ఒక అమ్మాయితో లవ్, ఆ లవ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, దానికి తోడు ఫుల్ కామెడీ, ఇలా టీజర్ చుట్టూనే సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా డెవలప్ అయింది. ఇంకా టీజర్లో మహేష్ బాబు కలేజా రిఫరెన్స్ కూడా ఉంది. అది మహేష్ బాబు ఫ్యాన్స్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అశోక్ గల్లా కూడా ఈసారి కామెడీతో పాటు ఎమోషన్ షేడ్స్ కూడా చూపించడానికి ట్రై చేశాడు. శ్రీ గౌరీప్రియ కూడా ఈ రొమాంటిక్ సెటప్కి బాగా సెట్ అయినట్టే కనిపిస్తుంది. ఇంకా సినిమా అక్టోబర్ 17th రిలీజ్కి సిద్ధమవుతుంది. టీజర్ చూస్తే మాత్రం సీరియస్ లవ్ స్టోరీ కంటే ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసే సినిమా లాగా అనిపిస్తుంది. మరి మీకు టీజర్ ఎలా అనిపించింది? వీసాపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. తర్వాత శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్. శ్రీ విష్ణు ఎప్పుడు ఒకే రకమైన మూవీస్ తీస్తూ ఉంటాడు. కొంచెం కొత్తగా ట్రై చేయాలని ఇప్పుడు పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్గా కామ్రేడ్ కళ్యాణ్తో వస్తున్నాడు. ఈ సినిమాలో మహిమ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక రిలీజ్ డేట్ టాక్స్లోకి వచ్చింది. అక్టోబర్ 9th రిలీజ్ చేయాలని మేకర్స్ అఫీషియల్గా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు. అంటే డేట్ మారే ఛాన్స్ కూడా ఉంది. అయితే నిజంగానే ఫెస్టివల్ సీజన్లో వస్తే సినిమాకి మంచి ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శ్రీ విష్ణుని పీరియడ్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఎలా చూపిస్తారని. అదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కాబోతుంది. అఫీషియల్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ అప్డేట్, రవితేజని ఇలాంటి క్యారెక్టర్లో చూడడం కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. యూజువల్లీ రవితేజ అంటే మాస్, ఎనర్జీ, కామెడీ, యాక్షన్. కానీ ఇరుముడి ట్రైలర్లో ఫ్యామిలీ మ్యాన్, తన ఫ్యామిలీ కోసం ఎమోషనల్గా ఉండే పర్సన్. అదే ఫ్యామిలీకి డేంజర్ వస్తే అగ్రెసివ్గా మారిపోయే క్యారెక్టర్. అండ్ ఇక్కడ సినిమా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే శివ నిర్వాణ స్టైల్లో ఫ్యామిలీ ఎమోషన్స్, రవితేజ మాస్ ఇమేజ్ రెండు కలిసి రిజల్ట్ ఎలా ఉంటుంది? ట్రైలర్కి ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ట్రైలర్ మనల్ని ఎగ్జైట్ చేయడం ఈజీ, సినిమా సాటిస్ఫై చేయడం డిఫికల్ట్. ఇరుముడి ఆ టెస్ట్ పాస్ అవుతుందా? మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు కొంచెం పెద్ద విషయం మాట్లాడుకుందాం. నెట్ఫ్లిక్స్ సీఈఓ టెడ్ ఒకప్పుడు థియేటర్స్కి వెళ్ళడం కంటే ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో చూసే మూవీస్ చాలా ఉన్నాయి, కంఫర్ట్ ఉంది, అందుకే థియేటర్స్ అవసరం రాబోదని చెప్పాడు. కానీ బాక్స్ ఆఫీస్ మాత్రం వేరేలాగా సమాధానం చెప్పింది. ఆ కామెంట్స్ తర్వాతకి వచ్చిన మూవీస్ $1 billion పైగా కలెక్షన్స్ సాధించాయి. ఆ మూవీస్ ఏంటంటే అవతార్ ఫైర్ అండ్ యాష్, సూపర్ మారియో గ్యాలక్సీ, టాయ్ స్టోరీ 5, ది ఒడిస్సే, ఇక ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఇలా వరుసగా పెద్ద మూవీస్ ఆడియన్స్ని థియేటర్స్కి తీసుకొచ్చాయి. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ చాలా తక్కువ టైంలోనే భారీ కలెక్షన్స్ సాధించాయి. 2026లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ అసలు క్వశ్చన్, ఓటీటీ వల్ల థియేటర్స్ పెరుగుతాయా? నా ఒపీనియన్ ఏంటంటే ఒక పెద్ద సినిమా, ఒక హ్యూజ్ స్టార్, ఒక గ్రేట్ విజువల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కలిపి ఆడియన్స్ని థియేటర్కి తీసుకొస్తాయి. తర్వాత సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్. సూర్య ఆల్రెడీ మంచి ఫామ్లో ఉన్నాడు. వెంకీ అట్లూరి కూడా వరుసగా మంచి మూవీస్తో తనకంటూ ఒక రికగ్నిషన్ సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ కాంబినేషన్పై బజ్ ఉండడం సహజమే. కానీ ఇప్పుడు సినిమా బిజినెస్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏపీ అండ్ తెలంగాణలో ఈ సినిమా బిజినెస్ సుమారు 22 కోట్ల వరకు ఉండొచ్చని టాక్. అదే సమయంలో నెట్ఫ్లిక్స్తో వచ్చిన ఓటీటీ డీల్ కూడా ప్రొడ్యూసర్కి మంచి ప్రయోజనం ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే ప్రొడ్యూసర్కి ఆల్రెడీ ఒక లెవెల్లో సెక్యూరిటీగా ఉన్నట్టే. కానీ థియేటర్స్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? అదే అసలు టెస్ట్. సూర్య ఫామ్, వెంకీ అట్లూరి రైటింగ్, ఈ రెండు కలిస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేస్తారో చూడాలి. ఇప్పుడు సినిమా బిజినెస్ నుంచి నేరుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం దగ్గరికి వచ్చేద్దాం. అనుపమ పరమేశ్వరన్ తన పాస్ట్ రిలేషన్షిప్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్స్కి దారితీసింది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ ఆయన పర్సనాలిటీ గురించి డిస్క్రైబ్ చేశారు.
అంతేకాకుండా అపరిచితుడితో కంపేర్ చేసిన కామెంట్స్ కూడా చేశారు. ఇంకేముంది, ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలామంది అనుపమకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మరో క్వశ్చన్ స్టార్ట్ అయ్యింది. ఇంకో పర్సన్ సైడ్ స్టోరీ. ఎందుకంటే ఒక రిలేషన్షిప్లో ఇద్దరు పర్సన్స్ ఉంటారు. అందుకే కొంతమంది ఆ యంగ్ హీరో కూడా తన సైడ్లో ఏం జరిగిందో చెప్పాలని అంటున్నారు. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియాలో ఒక సైడ్ మాట విని కంప్లీట్ ట్రూత్ ఇదేనని డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు. మరో సైడ్ నుంచి కూడా అఫీషియల్గా ఏమన్నా వస్తేనే కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్. లోకేష్ గణకరాజ్ అల్లు అర్జున్ 23. లోకేష్ యాక్టర్గా డీసీతో వచ్చినప్పుడు చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. డైరెక్టర్గా బాగానే ఉన్నాడు కదా, యాక్టర్గా ఎలా ఉంటాడు అనే డౌట్స్ వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన యాక్టింగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా సక్సెస్ అయ్యింది. ఇది లోకేష్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆయన నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ అల్లు అర్జున్తో. ఇక్కడ అసలు మ్యాటర్ లియో కూలీ. ఈ మూవీస్పై ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎంత హ్యూజ్గా ఉన్నాయో మనందరికీ తెలుసు. కలెక్షన్స్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో మూవీ హిట్ అవ్వకపోవడం వల్ల అలాంటి సిచ్యువేషన్లో AA23 అనౌన్స్ అయింది. కొంతమంది ఫ్యాన్స్కి ఒక చిన్న డౌట్ ఉంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ని లోకేష్ ఎలా చూపిస్తాడు అనే క్వశ్చన్. కానీ ఇప్పుడు డీసీకి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్తో ఆ డౌట్స్ కొంతవరకు తగ్గాయి. డీసీ సక్సెస్ AA23పై ఎక్స్పెక్టేషన్స్ని మరింత పెంచింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి ఒకటే డిమాండ్, ఈసారి లోకేష్ తన బెస్ట్ ఇవ్వాలి. AA23 నిజంగానే లోకేష్ పెద్ద కంబ్యాక్ ఇస్తుందా? మనందరం చూడాలి. ఇప్పుడు ఒక చిన్న సోషల్ మీడియా చేంజ్, కానీ దాని చుట్టూ ఇంత పెద్ద డిస్కషన్ ఎందుకు? ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ డీపీ మార్చారు. వినడానికి చాలా చిన్న విషయమైనా గత 7 సంవత్సరాల నుంచి బాహుబలి ఫోటోనే డీపీగా పెట్టుకున్నారు. ఈ మధ్యలో ఎన్ని మూవీస్ వచ్చినా, పెద్ద సక్సెసెస్ వచ్చినా, పాన్ ఇండియా స్టార్గా తన రేంజ్ పెరిగినా కానీ డీపీ మార్చలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఫౌజీ నుంచి వచ్చిన లుక్ని డీపీగా పెట్టుకున్నారు. అంటే ఫ్యాన్స్లో డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఎందుకు మార్చారు? ఫౌజీపై ప్రభాస్కి అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది కేవలం ఒక డీపీ చేంజ్ అని అనవచ్చు, కానీ ఫ్యాన్స్కి మాత్రం పెద్ద మీనింగ్ వస్తుంది. ఎందుకంటే ఫౌజీకి ఆల్రెడీ మంచి బజ్ ఉంది. హను రాఘపూరి డైరెక్షన్, ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్డ్రాప్, భారీ స్కేల్ ప్రొడక్షన్, ఇవన్నీ కలిపి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచుతాయి. ఇప్పుడు ప్రభాస్ స్వయంగా ఫౌజీ లుక్ని తన డీపీగా పెట్టుకున్నాడు. సినిమాపై మరోసారి డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. కొన్నిసార్లు స్టార్ పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక డీపీ చాలు. ఇప్పుడు నాకు పర్సనల్లీ ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం వెంకీ అట్లూరి. ఈ డైరెక్షన్ జర్నీని ఒక్కసారి గమనించండి. లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్, ప్రతి సినిమాతో ఆయన స్టోరీ చెప్పే విధానం మారుతూ ఉంటుంది. ముందుగా యూత్కి దగ్గర అయ్యే స్టోరీస్ చేశారు. ఇప్పుడు యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ రిలేషన్షిప్స్, మనుషుల మధ్య బంధాలు, చిన్న చిన్న ఎమోషన్స్, ఇవన్నీ చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు వెంకీ అట్లూరి న్యూ ఏజ్ త్రివిక్రమ్ లాగా మారుతున్నాడని అంటున్నారు. అనే కంపారిజన్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే త్రివిక్రమ్ స్ట్రెంత్ ఏంటి? ఫ్యామిలీ స్టోరీస్, సెన్సిబుల్ డైలాగ్స్, చిన్న మాటల్లో పెద్ద ఎమోషన్, కామెడీతో పాటు ఎమోషన్, ఇవన్నీ వెంకీ మూవీస్లో కూడా ఇప్పుడు అలాంటి క్వాలిటీసే కనిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్తో కంపేర్ చేయడం కొంచెం తొందరపాటు కదా. నా ఒపీనియన్, ఇప్పుడు కొత్త త్రివిక్రమ్ అని చెప్పలేం, కానీ ఆ డైరెక్షన్లో వెళ్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. లాస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్, వెంకటేష్ అనిల్ 5th మూవీ. వెంకటేష్ని చూసి ఆయన ఈ రోల్ చేస్తున్నారా అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వెంకీ అనిల్ 5th మూవీ నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది. అండ్ హానెస్ట్లీ మన రెగ్యులర్ వెంకటేష్ లుక్కి ఇది చాలా డిఫరెంట్. ఎల్టీ కొలనల్ వెంకటేష్ రెడ్డిగా ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు. కాంబాట్ డ్రెస్, సన్ గ్లాసెస్, సీరియస్ ఎక్స్ప్రెషన్. లుక్ చూస్తే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా కాకుండా సంథింగ్ సీరియస్ ఈజ్ కమింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ నాకు ఒక డౌట్, కళ్యాణ్ రామ్కి ఒక లుక్, వెంకటేష్కి కంప్లీట్లీ ఆపోజిట్ లుక్. అసలు ఈ ఇద్దరికి యాక్టర్స్ మధ్య రిలేషన్ ఏంటి? ఫస్ట్ లుక్తో హైప్ పెరిగింది, కానీ ఈ లుక్కి తగ్గట్టు కంటెంట్ ఉంటే మూవీ పక్కా హిట్ అవుతుంది. ఈ మూవీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. సో గైస్, ఈ వారం టాలీవుడ్లో జరిగిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవే. వీటిలో మీకు ఏ అప్డేట్ ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం, ఈ అప్డేట్స్ తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే ఈ వారం నిజంగా ఏ మూవీ చూడాలనేది ఇంకో ఎత్తు. అందుకే టాప్ 10 మూవీస్ టు వాచ్ అనే స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.
కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మూవీ లవింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి టాలీవుడ్ అప్డేట్స్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ కోసం మైతా స్టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే సినిమా మీద మన ఒపీనియన్ వేరైనా సినిమా మీద మనకున్న ప్రేమ ఒకటే. దిస్ ఈజ్ మైతా స్టాక్స్ సైనింగ్ ఆఫ్.